ఐఏఎస్ ఆఫీసర్ ఆమె ఓన్ షార్క్ ట్యాంక్ ని తయారు చేసింది. ఈ టైప్ షార్క్ ట్యాంక్ లో వచ్చేసి దేశంలో నుండి వివిధ ఎంటర్ప్రీనియర్స్ కొత్త ఐడియాలు తీసుకొని వస్తారు. ఈ షార్క్ ట్యాంక్ మాత్రం గ్రామాలకు మాత్రమేనండోయ్. వీళ్ళు పంజాబ్ లో ఫ్యూచర్ టైకూన్స్ అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. ఈ ప్యానెల్ లో వాళ్ళు వాళ్ళ ఐడియాస్ ని ప్రెజెంట్ చేస్తారు. జస్ట్ లైక్ మన స్కూళ్లలో సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్లు ఎలా ఉంటాయో ఆ విధంగా మన ప్రాజెక్ట్ ని ప్రెజెంట్ చేసినట్టుగా ఉంటుంది. కానీ అసలు క్రేజీ పార్ట్ అది కాదండోయ్. వాళ్ళ ఐడియాస్ బాగుంటే వాళ్ళకి ఫండింగ్, మెంటర్షిప్ ఇంకా వచ్చేసి నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మొదటి ఎడిషన్ లో 418 అప్లికేషన్స్ వచ్చాయి. సెకండ్ ఎడిషన్ లో అయితే ఏకంగా 1108 అప్లికేషన్స్ వచ్చాయండోయ్. దీంట్లోనే ఒక హౌస్ వైఫ్ వచ్చారు. ఆమె ఆవకాయ తయారు చేశారు. అలాగే పికిల్స్ కాదండోయ్. మామూలుగా కంపెనీస్ వాళ్ళ ప్రోడక్ట్ ఎక్స్పైర్ కాకుండా ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారు. ఈమె తయారు చేసే పద్ధతిలో ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఆవకాయని తయారు చేశారు. ఈ ఫ్యూచర్ టైకూన్ ప్రోగ్రామ్ లో స్టూడెంట్స్, ఉమెన్, ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ పార్టిసిపేట్ చేశారు. మన దేశంలో టాలెంట్ కి కొదవలేదు. ఆపర్చునిటీస్, సపోర్ట్స్ మాత్రమే తక్కువ. రూరల్ ఎకనామీ డెవలప్మెంట్ లో భాగంగానే ఈ మోడల్ ని అన్ని స్టేట్స్ లో ఇంప్లిమెంట్ చేయాలంటారా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.